వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో అధికారులు 40 గేట్లను ఎత్తి 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దిగువన కడెం ప్రాజెక్టుతో పాటు వర్షం నీరు ఎస్ఆర్ఎస్పీ నుండి భారీ వరద ప్రాజెక్టులోకి చేరడంతో అప్రమత్తమైన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మొత్తం 148 మీటర్లకు గాను 146 మీటర్లకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకు గాను 16.3621 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధమని అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాష్ట్రకుడు అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో 62 గేట్లు ఉండగా 40 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినట్లు అధికారులు ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 3.5 మీటర్ల నీటి ఎత్తు నమోదు కాగా దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 6.5 లక్షల క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రకుడు మాట్లాడారు. Just send me the message. Number కూడా నాకు చేయండి. ఏరియాలో వస్తారు, వెళ్ళంపల్లికి రారు.
నీళ్ళతో సాగుంటారా సార్ కరెక్ట్ విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతూ ఉంది. దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. గతంలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వస్తున్నటువంటి వరదని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం. దాదాపుగా ఒక 10,000 క్యూసెక్కులు 6,50,000 క్యూసెక్కులు ఇంట్లో ఉంటే అవుట్ఫ్లో ఇంట్లో 8,12,000 ఇంట్లో ఉంటే 6,50,000 అవుట్ఫ్లో నీళ్లు బయటికి వదలడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యగా నీటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గంట ఆగితే 22 TMC కంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పటికే 40 గేట్లు 42 గేట్లు 62 గేట్లకు గాను 40 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవసరం ఉంటే 60 కూడా చేస్తే అప్పుడు అవుట్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ వరుణదేవుని ఆ గంగామాతను ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినాం. తప్పకుండా మనకు కనిపిస్తుంది. రైతు పాడి పంటలను అవసరమైన నీరు వరకు గంగామాత వస్తే మళ్ళీ అవసరం రావాల్సిందే కోరుతాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం మహాద్వారం వద్ద రాధాకృష్ణన్కు టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్
सर्वाङ्गे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौख्यलक्ष्मी Chaturthi. This is day Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavi Taya temple and Tirumala Srinivasa Venkatesh Perumal temple, and I pray today that God and Goddess should bless all of us with a very wealth, health and సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలంటూ గనులపై వానలో కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి 30% వాటా ఇవ్వాలని అన్నారు. నెలలో 3 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని, జాతీయ కార్మిక సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో మారుపేర్ల సమస్యలను పరిష్కరించి వారసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వాస్తవ లాభాలను వెంటనే మెడికల్ బోర్డు 3 సార్లు వెంటనే నిర్వహించాలి. మెడికల్ బోర్డు వెంటనే 50 మందిని మళ్ళీ పిలవాలి ఇవ్వాలని చెప్పేసి మిగిలిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా సహకరించండి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం లాభాల వాటను వెంటనే మెడికల్ బోర్డును వెంటనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని, 35% ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం, మిమ్మల్ని ఆదరిస్తాం, మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం, బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా. మా బాధలు 1 కాదు 2 కాదు. ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు. ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు 3 నిర్వహించడం జరిగింది. ఆ 3లో 1 కాదు, అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆ బోర్డు పెడితే 55 మందిలో ఒక 5గురిని మాత్రమే
ఒక ఇన్వాల్యుయేషన్ చేస్తూ 50 మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళని నష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 50 మంది ఏదైతే ఉన్నారో ఆ 50 మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అన్ఫిట్ చేయాలా ఇదని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెలలో 3 బోర్డులు నిర్వహించాలా ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలా ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇవ్వాలని, మారుపేర్లతో విజిలెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీ వినాయక చవితి గౌరీ వ్రత పూజ సందర్భంగా చిలుకూరు భాస్కర్ ఆధ్వర్యంలో చిలుకూరు వంశం తరపున కల్లూరులోని ముజాఫర్ నగర్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో బుధవారం కుటుంబ సమేతంగా ఘనంగా పూజలు నిర్వహించి నోములు చేసుకోవడం జరిగింది. అందరికీ చిలుకూరు వంశస్థుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కంతుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని స్వగృహం వద్ద పట్టణ తెలుగుదేశం నాయకులతో కలిసి మార్కాపురం పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా దొడ్డ దుర్గేష్ రెడ్డిని నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గం పాలకుర్తిలో యూరియా కోసం రైతుల ఆందోళన. నో స్టాక్ బోర్డు పెట్టడంతో నడి రోడ్డుపై ఆందోళనకు దిగిన రైతులు యూరియా కోసం ఎన్ని రోజులు తిరగాలి అంటూ రైతుల ఆవేదన. నాలుగు గంటలు వచ్చిన 4 గంటలకు వచ్చి చెప్పినాను. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెవాగు వాగులో చిక్కుకుపోయి వాటర్ ట్యాంకుపై ఎక్కి కాపాడాలని కార్మికుల అర్థనాదాలు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదల్లో చిక్కుకుపోయిన కార్మికులు బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన 10 మంది కార్మికులు. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితం. 3 రైతులను కాపాడిన రెస్క్యూ బృందం. నిన్న పొలానికి వెళ్లి వాగులో చిక్కుకున్న 3 రైతులు. రాత్రంతా వానలోనే ఉన్న 3 రైతులు. కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం. డ్రోన్ విజువల్స్. నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా ఖమ్మం. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం కార్యాలయంచే జారీ చేయనున్నది. బీబీపేట కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి. బీబీపేట కామారెడ్డి మధ్య నిలిచిపోయిన రాకపోకలకు ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు.
వెనక జరుగు కొద్దిగా వెనక జరుగురి మనకి వర్షం లేదు ఇచ్చరా తక్కువ ఉంది తక్కువ ఇంకోటి చేస్తే నలుగురు చూస్తారు వీడియో రికార్డ్ చేస్తున్నాం మరి ఆడకి అది పెట్టకట చేసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారట వాళ్ళ లైన్ వాళ్ళు కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది పంటారు పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది
ఫస్ట్ టైం ఈ కామెంట్ చూడు మీ కామెంట్ పోయినాయి ఒకటి 2 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము రోజులు పాము పోయినాయి కారు నీళ్ళు వచ్చినాయి అనుకో మళ్ళీ కష్టం పోయిన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.